హాయ్, నేను డాక్టర్ నిశాంత్ రెడ్డి, న్యూరో ఫిజిషియన్, జెమ్కేర్ కమ్యూనిటీ హాస్పిటల్స్, కర్నూలు. పెరాలసిస్ వచ్చాక కొంతమంది రికగ్నైజ్ చేస్తారు వెంటనే ఇది పెరాలసిస్ అటాక్ లాగా ఉంది అని. బట్ ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. నేను ఒకటి చెప్తాను, పాయింట్ గుర్తుపెట్టుకోండి. పెరాలసిస్ వచ్చాక ఫస్ట్ ఫ్యూ అవర్స్ అనేది, దట్ టు 4.5 hours అనేది చాలా ఇంపార్టెంట్. ఇది గోల్డెన్ పీరియడ్ లాగా తీసుకుంటాం. ఎందుకంటే ఈ టైంలో ఎవ్రీ మినిట్కి మనకి 19 lakhs న్యూరాన్స్ సుమారుగా చనిపోతూ ఉంటాయి. మీరు ఎంత తొందరగా హాస్పిటల్కి రీచ్ అయ్యి అది టెస్ట్ ఏమైనా చేసుకొని ఒక ఇంజెక్షన్ ఉంటుంది, స్పెషల్ ఇంజెక్షన్, అది చేసుకుంటే బ్రెయిన్లో ఎక్కడైతే క్లాట్స్ ఫామ్ అయినాయో అవి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. దానివల్ల ఏంటంటే పేషెంట్ 3 months తర్వాత ఎవరికైతే ఇంజెక్షన్ ఇచ్చింటామో వాళ్ళు బెటర్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది తెలియక అందరూ ఉమాపతి నగర్ అని లేదా గుండుబాబులని కార్వార్క్ అని ఇదంతా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వెళ్తారా లేదా అనేది ఇట్స్ అప్ టు యూ. బట్ ఈ 4.5 hours మీరు మిస్ చేస్తే పేషెంట్కి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ ఇంజెక్షన్ రీజనబుల్లీ సేఫే. మా దగ్గరికి ఇప్పుడు ఈ లాస్ట్ మంత్లోనే 2 పేషెంట్స్ వచ్చారు. ఒకరు 14 years బాయ్, తన ఎగ్జామ్ రాస్తుంటే చెయ్యి సరిగ్గా పని చేయట్లేదని తీసుకొచ్చారు. ఇంజెక్షన్ వేసాక వితిన్ 3 daysలో ఆ అబ్బాయి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంకొక పెద్ద మనిషి 78 years ఉన్నాయి, తనకు పేస్ మేకర్ ఉంది, ఆల్రెడీ 2 times బ్రెయిన్లో క్లాట్స్ కూడా వచ్చాయి, మందులు కూడా వాడుతున్నారు, అయినా కానీ మళ్ళీ క్లాట్ అయింది. తను వితిన్ 4 hours వచ్చారు. మేము చూసి రిస్క్ చెప్పి ఇంజెక్షన్ వేసాము. ఇంజెక్షన్ వేసాక 3 daysకి కొద్ది కాలు చేయి కదలిక వచ్చింది. ఫస్ట్ ఫాలోఅప్ అంటే డిశ్చార్జ్ అయినాక ఒక 10 daysకి విత్ సపోర్ట్ నడుచుకుంటూ వచ్చారు. సేఫ్టీ రీజనబుల్గానే ఉంటుంది. మీరు కొద్దిగా రిస్క్ ఉంటుంది, అది అర్థం చేసుకొని వేయించుకోగలిగితే రిజల్ట్స్ బాగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.